హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా కప్ కేక్ అయితే చేస్తున్నాను. ఇందులో మైదా కానీ షుగర్ కానీ ఏం యూజ్ చేయట్లేదండి. ఎగ్స్ కూడా యూజ్ చేయట్లేదు. సో పిల్లలు అడిగిన వెంటనే బయట కొన్ని పెట్టకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంట్లో ఉన్న బిస్కెట్స్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు మనం మిక్సీ పట్టేసుకున్న బిస్కెట్ పౌడర్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత షుగర్ కాకుండా నేను ఒక కప్పు బ్రౌన్ షుగర్ అయితే తీసుకున్నాను. బ్రౌన్ షుగర్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడరు తీసుకున్నాను. ఇందులో మన పిండికి ఎంత అవసరం పడుతుందో అంత పాలైతే తీసుకోవాలి. ఇవి కాచి చల్లార్చుకున్న పాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ వరకు మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలండి. సో చూడండి, ఇలా అయితే ఒక 5-6 మినిట్స్ వరకు కలుపుతూనే ఉండాలి. సో పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా ఉండాలి. ఇందులో నేను ఒక టీ స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నెయ్యి వేసుకొని మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి ఒక 10 మినిట్స్ వరకు. సో నేనైతే కేక్కి ఇక్కడ టీ కప్స్ అయితే తీసుకున్నాను. ప్లాస్టిక్వి ఉంటాయి కదా, సో అవి తీసుకున్నాను. వీటిలో ఒక హాఫ్ వరకే పిండిని పెట్టుకోవాలండి. చూడండి, హాఫ్ వరకే పిండి వేసుకోవాలండి. సో నేను ఒక చిన్న బౌల్లో కూడా తీసుకున్నాను, అందులో కూడా హాఫే తీసుకోవాలండి. సో ఇప్పుడైతే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో అయితే వీటన్నిటిని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 40 మినిట్స్ వరకు ఉండాలి. ఒకసారి మధ్యలో ఇలా నైఫ్తో గుర్తు చూస్తే మనకు తెలిసిపోతుంది బేక్ అయిపోయిందో లేదో అని. చూడండి, ఇంకా కొంచెం అంటుకొని ఉంది కాబట్టి ఇంకాసేపు ఉంచాలన్నమాట. సో ఫైనల్గా అయితే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత ఫ్లఫీగా అయితే వచ్చేసాయో. మీకు పైన చూస్తే అర్థమైపోతుంది కదా, చాలా బాగా పొంగాయి అన్నమాట. సో అంతేనండి, సింపుల్గా టేస్టీగా ఉండే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇందులో ఎగ్స్ కానీ షుగర్ కానీ ఏమీ వేయలేదు కాబట్టి ఎవరైనా తినేసేయచ్చు అన్నమాట. సో చూడండి, బయట కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా చేసి పెట్టేసేయచ్చండి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.